గద్దరు గెలిచిస్తాం చెప్పండి అనే భావాజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం మేము? పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తామేంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి నమస్కారం. నిన్న బండి సంజయ్ గారు మాట్లాడిన మాట, పద్ధతి, విధానం ఎలా ఉందంటే, తెలంగాణ నీళ్లు బండి సంజయ్ మధ్యలో తాగుడు బంద్ చేసి గుజరాతీ నీళ్లు తాగుడు స్టార్ట్ చేసిండు. ఎందుకంటే తెలంగాణ నీళ్ళ తాగిన వ్యక్తులకు తెలుగు రాష్ట్రాల మీద మమకారం, తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందని కొంచెం సోయి ఉంటుంది. సోయి తప్పి గద్దరన్న మహనీయుడు, గద్దరన్న తెలుగు రాష్ట్రాల గాక భారతదేశంలో ఒక గద్దరన్నని ముద్ర వేసుకుని ప్రజానౌక అని ముద్ర వేసుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మీదలు మాట్లాడిన పద్ధతి మీ బీజేపీ పార్టీ నైతికానికే వదిలేస్తున్నాం. ఎందుకంటే గద్దరన్న అనే వ్యక్తి ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రజల కోసం పోరాడిన వ్యక్తి, ప్రజల కోసం తన ప్రాణాలు అడ్డు పెట్టుకొని చివరి వరకు ఆయనే ప్రజలే నా నాడి, ప్రజలే నా గేయం, ప్రజలే నా శ్వాస, ప్రజలే నా ఊపిరన్న వ్యక్తి. అలాంటి మహానుభావుని నువ్వు కించపరిచి మాట్లాడడం తగదు. బండి సంజయ్, మీరు ఎంపీగా గెలిచి రాజకీయ నాయకునిగా ప్రజలు చేయవలసిన పనులు చేయండి తప్ప ఇవాళ నేను పోయి ఢిల్లీలో కూర్చున్నా అని చెప్పి రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యులను కించపరిచి మాట్లాడడం తగదు. తక్షణం మీరు మాట్లాడిన మాటలు మన ప్రజా నౌక గద్దరన్నకు క్షమాపణ చెప్పాలని యావత్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల ప్రజల తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున నేను డిమాండ్ చేస్తున్నా.